ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభం. వాహనాన్ని నడిపే సమయంలో కేవలం 6 సెకండ్లు ఏకాగ్రత తప్పినా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ప్రముఖ రొటీరియన్, వ్యక్తిత్వ వికాస శిక్షకులు శ్రీ లక్ష్మీ పారామెడికల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కూరపాటి మాధవరెడ్డి పేర్కొన్నారు. సోమవారం కావలి ఆర్టీసీ బస్టాండ్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ప్రారంభించారు. మొదటి రోజు కార్యక్రమంగా గేట్ మీటింగ్ నిర్వహించి ప్రమాదరహిత డ్రైవింగ్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ మాధవరెడ్డి మాట్లాడుతూ, ఆధునిక జీవన శైలి కారణంగా సిబ్బందితో పాటు వినియోగదారులలో కూడా అసహనం పెరిగిందని అన్నారు. ఇప్పుడు మనం ఆధునికంగా చెప్పినట్టుగా ఒక డ్రైవర్కే కాదు, ఆయన చెప్పిన ఈ పాయింట్లన్నీ కూడా ప్రతి మనిషికి అవసరంగా ఉంది. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. నేను 2014 సంవత్సరంలో మా మోటార్ బైక్లో ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళినప్పుడు మాకు హైదరాబాద్ ఒక డాక్టర్గా టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు కూడా మీకు ఈ సాధ్యపడి ఎన్ని లక్షణాలు మీకు ఉన్నాయా, బండి పర్ఫెక్ట్గా ఉందా, మీ బాడీ పర్ఫెక్ట్గా ఉందా, మీకు అన్ని ఏ ప్రాబ్లమ్స్ లేవా అని ముందుగా అడిగి మళ్ళీ డాక్టర్గా మా బండి కొత్త బండి వేయడానికి చెక్ చేశారు. అదేంటంటే ఈ బండి యొక్క కండిషన్ బాగలేకపోతే మనం ఆటోమేటిక్గా చిరిగిపోతాం, ఒకసారి హీట్ గురైపోతాం. లేదా బండి మంచి బండి ఇవ్వలేదు, మనం బండి ఎత్తుకోవాలి, లాంగ్ జర్నీ పోతున్నాము. ఇటువంటి ప్రికాషన్ కూడా మనకి ముందుగా చెప్పారు, తీసుకోవాలి ముందు మనం. అదేవిధంగా ఇప్పుడు చెప్పారు డాక్టర్ చెప్పారు, ఒక మనిషి డ్రైవర్కి ఉన్న బాధ్యత ఏంటంటే ఒక హార్ట్ లాంటి ఈ 46 మంది కానీ 52 సీట్లు కానీ 30 సీట్లు కెపాసిటీని కాపాడే బాధ్యత ఆ డ్రైవర్ గారి మీద. ఆ డ్రైవర్ గారి యొక్క హార్ట్ కానీ కంప్లైంట్ ఏమాత్రం డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, మన అందరం కూడా ఆందోళన చెందాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఆందోళన లేకుండా హార్ట్ని మనం పర్ఫెక్ట్గా పెట్టుకోండి. అంటే మన డ్రైవర్ యొక్క ఉండాల్సిన లక్ష్యాన్ని మనం కలిగి ఉండి రోడ్డు మీద ప్రతి వాహనాన్ని మనం గమనించుకోండి, మంచి సమతులమైన ఆహారం తీసుకొని మంచి రెగ్యులేషన్ చేసి డ్యూటీ చేసి మన పాత్ర ఏంటి, ప్రయాణికులతో మన బాధ్యత ఏంటి, మన డ్యూటీగా మనం నిర్వర్తించాలంటే అర్థం ఏంటి, ఒకవేళ జరిగిన పొరపాటు జరిగితే దాని మీద యాక్టింగ్ ఎలా ఉంటుంది అని అన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు చూడండి, 304 ఒక ఐపీసీ చట్టం మనకి ఇంతకుముందు ఉంది. ఈ 304 ఐపీసీ ముందు మనకి ఐసీఎల్ చూసే ఫస్ట్ క్లాస్ వెయిటెడ్ కోర్టులో ట్రైన్ జరిగింది. ఆ ట్రైన్ జరిగిన తర్వాత 3 సంవత్సరాల శిక్ష కానీ ఒక 10,000 జరిమానా కానీ శిక్ష విలేజ్ చేశారు. ఇప్పుడు కొత్త ఐపీసీ ప్రకారంగా దానికి 7 లక్షలు జరిమానా వేశారు. దాని ఇంకా పెంచడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 10 సంవత్సరాలు జైలు శిక్ష అన్నారు. దానివల్ల నష్టపోయింది, పెద్ద వెహికల్ మీ మీద నెట్టారు. వెహికల్ చిన్న వెహికల్ పుట్టినా కూడా పెద్ద వెహికల్ మీ మీద నెట్టారు. అప్పుడు లైసెన్స్ ఉన్నా లేకపోయినా కూడా పెద్ద లైసెన్స్ మీద అంటారు. కాబట్టి సొసైటీలో అన్నీ కూడా మనల్ని తగ్గించుకునే బాధ్యత మన డ్రైవర్ మీద ఉంది. కాబట్టి డ్రైవర్ ఎట్టినటువంటి హార్ట్ లాంటి వాడు నిజంగా మాధవరెడ్డిగా చెప్పింది. ఈ హార్ట్ అనే పదము మా కోర్టులో కూడా మాకు పనికి వస్తుంది. ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుండా 4 గోడల మధ్య కూర్చొని ప్రతి మానవుడు ఎక్కడ చక్కగా ప్రయాణిస్తే, డ్రైవింగ్ చక్కగా తీసుకెళ్తే ప్రయాణికులు సురక్షితంగా ఇంటికి వెళ్తారు. అతని మీద డ్రైవర్ మీద ఆధారపడి కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఇంట్లో సంతోషపడతారు. అదే నెల అయ్యేటప్పటికి అతను శాలరీ తీసుకుని ఇంట్లో ఇస్తాడు. ఈరోజు నెలంతా మనకు కూడా శాలరీ పడి ఎక్కడ ఎప్పుడు డిఫర్స్ లేవు, టూర్లో రిమార్క్స్ లేవు. రిమార్క్స్ వచ్చినా కూడా చిన్న రిమార్క్సే అనే ఒక భాగం మనకు ఏర్పడాలి. అదే ముందుగా మన నియంగా చెప్పారు. ఈ నెలంతా కూడా మనకి ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా కాపాడమనే కాన్సెప్ట్ చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే అది చేసిన పాత్ర మీ మీద ఉంది. ఇప్పుడు 40 డేస్ చూస్తే అంతా సిస్టమ్. ఈ యుగంలో చిన్న పిల్లల బండి తీసుకొస్తాడు, ముసలైన డ్రైవర్ తీసుకొస్తాడు, డబ్బులని బండి రోడ్డు మీదకి వస్తాడు, ఆడవాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నాడు. ఇవన్నీ మనం కంపేర్ చేసుకొని మన డ్రైవర్గా మన పాత్ర ఉంటుంది. మనము మంచి సమతుల్యమైన ఆహారం తీసుకొని ఫోన్ మాట్లాడకుండా ఫోన్ మాట్లాడకుండా మన ఆరోగ్యాన్ని కండిషన్లో పెట్టుకోండి, బస్సుని కూడా కండిషన్లో పెట్టుకొని మనం జాగ్రత్తగా నడిస్తే మాకు డ్రైవ్ చేసుకొని మనకి ఎటువంటి ఇబ్బంది ఉంది. చూడండి, సొసైటీ చిన్న మైనర్స్ నిన్న కూడా ఒక బాగా దగ్గర యాక్షన్ జరిగింది. ముగ్గురు పిల్లలు బయట డివైడర్ కొడుతున్నారు. కారణం ఏంటి? వాళ్ళకి ఏదో లోపాలు డివైడర్ కొడుతున్నారు.
బస్ యాక్సిడెంట్ కాదు, లారీ యాక్సిడెంట్ కాదు, కారు యాక్సిడెంట్ అని కొడుతున్నారు. అంటే వాళ్ళ లారీ యొక్క దర్శనం మాట ఏ బాధనే మనకి అంటే కొంచెం సంఘటన బట్టి ప్రాణాలు పోతుంది. ప్రాణం పోతుంది ఆ కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడతారు. ఎవరైతే చేతి కింద కొంచెం మంచి లేదంటే అంగవికలాంగుడైనా కూడా మంచి చనిపోయినా ఆ కుటుంబం మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ మన పరిగణన తీసుకొని డాక్టర్ గారు చెప్పిన ప్రతి విషయం నేను కూడా ఇప్పుడు మెసేజ్ మాకెంతవరకు అంటే చట్టాలు అవగాహన మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా స్వస్థగా మీరు పాటిస్తే ఎటువంటి మనకి ప్రమాదాలు జరగకుండా సురక్షితమైన డ్రైవ్ చేసుకొని సురక్షితంగా మన డిపార్ట్మెంట్ కాపాడుకొని సురక్షితంగా గమ్యస్థానం ప్రయాణికి చేర్చి సురక్షితంగా మనం ఇంటికి చేరుతుందని అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు గమనించాల్సిందంటే హిట్ అండ్ రన్ కేసులు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ అలాగే కొన్ని మోటార్ వెహికల్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనకి నేరాలు. ఈ నేరాలు కూడా ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ వారు కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒకసారి పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ పట్టుబడితే ఫైనాన్స్ వేస్తారు, రెండోసారి చేస్తే శిక్ష వేస్తారు, మూడోసారి చేస్తే ఆ లైసెన్స్ పర్మిట్ క్యాన్సిల్ చేస్తారు. మనం చట్టంలో తీసుకోవాల్సిన యాక్సిడెంట్ని మనం అవాయిడ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి చూడండి రోడ్డు మరమ్మతులు బాగా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.